నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి శిరీష గారు, శ్రీ పనికుమార్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. పనికుమార్ గారు, శిరీష గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పితృపక్షాల తర్పణం రోజు సందర్భంగా భాద్రపద శుద్ధ పంచమి సందర్భంగా శ్రీమతి శిరీష గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ వై శంకర్రావు గారి ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కీర్తి శేషులు శ్రీ వై శంకర్రావు గారికి పితృతర్పణం రోజు పితృపక్షం సందర్భంగా మరియు పితృదేవతలకి క్రీస్తు శేషులు శ్రీ వై శంకర్రావు గారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ వై శంకర్రావు గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషి మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ కీర్తి శేషులు శ్రీ వై శంకర్రావు గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి శిరీష గారికి, పనికుమార్ గారికి, శ్రీ వై గణేష్ గారికి, లలిత గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి శిరీష గారికి, శ్రీమతి లలిత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ మరి 65 మంది అనాథలను హక్కులో చేర్చుకొని నేనున్నానని ముందుకు వస్తూ ఈ ఆశ్రమం కోసం ఒక గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా, సిసి కెమెరాల పరంగా, అలాగే శాశ్వత నివాసం కోసం కూడా మరియు భూదానం కూడా సేకరించడం జరిగింది. అలాగే భూదానం కూడా చేయడం జరిగింది. తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీమతి శిరీష గారు, శ్రీ పనికుమార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు మీ తండ్రి గారి జ్ఞాపకార్థంగా, కీర్తి శేషులు శ్రీ వై శంకర్రావు గారి జ్ఞాపకార్థంగా మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, యాపిల్స్, అలాగే అరిసెలు, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే దోసకాయ కర్రీ, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఒక్కసారి ఇంకా రండి. శివకాంత్ కూర్చున్నా